ఊర్లో అందరూ మన గురించి అసహ్యంగా మాట్లాడుకోరు? అందుకే గెస్ట్ హౌస్ లో ఉన్న కార్ని తీసుకురమ్మని చెప్పాను. మీ తమ్ముడిని విజిల్ అయిద్దని చెప్పమ్మా. అదిగో కారు వచ్చింది. అందరూ కారులో ఎక్కండి. పదండి పదండి. ఏమండి, ఏంటి ఇదంతా? నువ్వు వాక్ కాదంబరి. సార్ 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 ఒక్క నిమిషం. కార్ వద్దు, ఏం వద్దు సార్, వాళ్ళు బస్సులోనే వెళ్తారు. అయ్యో నీలవేణి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. వీళ్ళంతా 3 పూట్ల అన్నం తిన్నారు నీలవేణి. ఒక ప్లేట్ పట్టుకుని దానిలో కొంచెం స్టేటస్ పెట్టుకుని ఆ పక్కనే కొంచెం గౌరవం కలుపుకుని ఆ పైన అంతస్తు అనే దాన్ని నంజుకుని తింటారు వీళ్ళందరూ. అలాంటి ఒక గ్రేట్ కాదంబరి బియ్యంకుడు ఊరికి బస్సులో వెళ్తే ఏం బాగుంటుంది? కార్లో వెళ్తేనే కదా వాల్యూ ఉంటుంది. మర్యాద, ద గ్రేట్ ప్రివిలేజ్. అర్థమైందా? ప్లీజ్ అందరూ కారెక్కండి. పదండి పదండి, కారెక్కండి. వద్దు సార్, ప్లీజ్ సార్, చెప్పేది వినండి. ప్లీజ్ నీలవేణి, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. రండి రండి వెళ్దాం. ప్లీజ్ పదండి, వెళ్ళండి, కారులో ఎక్కండి. పదండి పదండి, కారు ఎక్కండి. పదండి పదండి, కారు ఎక్కండి. కోకిల, కోకిల, ఈ పువ్వులన్నీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు? పువ్వులు, కమలం లాంటి నీ ముఖం రెండూ ఒకటే అని చెప్పడానికి.